గద్దె రామ్మోహన్ రావు గారు అంటే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి పెట్టింది పేరు. టీడీపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి అసలు? రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడింది. ఇలాంటి గంజాయి ఇలాంటి వైనాడు 175 అని అంటున్నారు. మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా 160 సీట్లని మా నాయకుడు అనౌన్స్ చేశారు. దానికి ఒక్కటి కూడా తక్కువ. ఆ గొప్పదనం మీ దాంట్లో ఎంతవరకు మెరుగ్గా కనిపించింది? వాళ్ళు చేసే దాంట్లో మీకు ఎందుకు కనిపించలేకపోయింది? సో ఆయన భువనేశ్వరి గారిని దూషించినప్పుడు ఆ టైంలో బయటకు వచ్చి ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఏంటి ఇంత దరిద్రమైన విధానానికి ఎందుకు ఇతను వంశీ వచ్చాడు? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులతో కూటమిగా ఆదరణ తీసుకుని ముందుకెళ్తున్నారు. చెమటలు నేను పట్టించానని చెప్పేసి మీ ప్రత్యర్థి అయినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారు. ప్రతిపక్ష ఓటు చేయాలని ఉన్నంటే అర్థం అదే కదా. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. గద్దె రామ్మోహన్ రావు గారు అంటే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి పెట్టింది పేరు. అంటే ఆ నియోజకవర్గానికి అడ్డాగా మీరు మారిపోయారు అంటారు. సరే, మరొకరు మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఆయన ఎక్కడికి బయటకు మాట్లాడరు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఆయనకు ఓటింగ్ పడుతుంది. ఒక 40% పీపుల్ ఒక పార్టీకి ఉంటారు, ఒక 40% పీపుల్ ఇంకో పార్టీకి ఉంటారు. మధ్యలో ఉన్నటువంటి 20 ఏదైతే ఉన్నదో 20% వాళ్ళని దగ్గర తెచ్చుకొని ఆ టైంకి గెలుస్తారు గద్దె రామ్మోహన్ రావు గారు అని బయట ప్రచారం. దీనికి మీరేమంటారు సార్? నాకు తెలీదు, నా లెక్కలు నాకు తెలీదు. నేను 30 సంవత్సరాల నుంచి ఎలక్షన్ నిలబడతా ఉన్నాను. ఇప్పుడు రేపు నిలబడితే 7 ఎలక్షన్ అది. బట్ ఇప్పటి వరకు కేవలం నేను తీసుకున్న ఆయుధం ఏంటంటే సర్వీస్, సేవ. ఎవరికి వాళ్ళు ఉపాధి పొందటానికి, లేకపోతే చదువుకోలేని, డబ్బులు లేక చదువులు ఆపే పరిస్థితులు ఉన్న పిల్లల్ని చదివించడానికి, లేకపోతే ఎవరన్నా అనారోగ్యం పడే హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు లేక ఆరోగ్యం బాగు చేయించుకునే పరిస్థితులు ఉంటే వాళ్ళకి తోచిన సహాయం చేసి, ఇలాంటివి కొన్ని ఐటమ్స్ నేను అనుకుని అవి చేస్తూ రాజకీయాలకు వచ్చాను. ఇవాళ ఆ సర్వీసే నన్ను ఇప్పుడు దాకా నిలబెట్టిందని అనుకుంటున్నా. ఈ లెక్కలు ఆ 20% ఈ 20% ఖచ్చితంగా నేను నమ్ముకున్న 30 సంవత్సరాలు నేను నమ్ముకున్న సర్వీసు, ఏ సర్వీస్తో నేను ముందుకు వెళ్తా ఉన్నాను, ఆ సర్వీస్లో కూడా ఏ రకమైన సర్వీస్ నేను తీసుకున్నాను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణలో కూడా అవే మోడల్లో వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా అదే మోడల్ని నా మీద పోటీ పడడం కోసం ఆయన అంతకుముందు ఇప్పుడు వాళ్ళు కూడా 30 కాదు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏ రోజున ఇలాంటి కార్యక్రమం చేసిన ఉదాహరణలు అయితే నాకైతే తెలియదు. ఇవాళ నేను చేసినవి వాళ్ళు చేస్తున్నారంటే ఈ కార్యక్రమం మంచిదేనే నమ్ముండొచ్చు, లేదా ఈ కార్యక్రమం చేస్తే తప్ప నేను పోటీ పడలేనన్నా అనిపించవచ్చు. బట్ ఏదైనా ఈ కార్యక్రమం చేస్తున్నాడు, అది ఇవాళ మొదలుపెట్టారు. నేను 30 సంవత్సరాల నాడు ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. అందువలన నేను దాన్ని నమ్ముకుని వెళ్ళాను. అదే నాకు విజయాలు సాధించి పెడుతుందని నేను అనుకుంటున్నాను. సార్, ఆలోచన ఎప్పటిదైనా సరే ఆచరించే విధానం అనేది ఒక గొప్పగా ఉండాలి. ఆ గొప్పదనం మీ దాంట్లో ఎంతవరకు మెరుగ్గా కనిపించింది? వాళ్ళు చేసే దాంట్లో మీకు ఎందుకు కనిపించలేకపోయింది? అంటే వాళ్ళు చేసే దాంట్లో నాకు కనిపించలేదని నేనేం చెప్పట్లేదు. నేను చేసే దాంట్లో ఆ రోజు ఇండిపెండెంట్ ఎన్టీ రామారావు గారి సునామీ లాంటి వాళ్ళ వచ్చిన గాలి ఏమాత్రం దానికి సరిపోదండి. ఇది ఒక సునామీ. ఎంత సునామీ అంటే ఆ రోజున అధికార పక్షానికి లేకపోతే ఒక ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఓడిపోయిందంటే ప్రతిపక్ష హోదా రాలేదు వాళ్ళకి. అంటే ఎంత సునామీ వస్తే అలాంటి పరిస్థితి ఏర్పడింది. 294 సీట్లకు 260 సీట్లు పైగా తెలుగుదేశం పార్టీ దాని ఎల్ఎస్ పార్టీలు గెలవడం జరిగింది. అలాంటి సునామీలో నేను తెలుగుదేశం పార్టీ మీద ఇండిపెండెంట్ గెలిచాను. అది ఈ సర్వీసే నన్ను గెలిపించింది అనుకుంటున్నాను. మరి ఆ సర్వీసే నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఉపేంద్ర గారు లాంటి ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి, లేకపోతే దేశ రాజకీయాలని ప్రభావితం చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి మీద నిలబడి సుమారు 1,00,000 ఓట్ల దగ్గర దాకా నేను గెలవటం జరిగింది. సరే, ఆ తర్వాత ఎలక్షన్లో కూడా నేను గెలుపొందడం జరిగింది.
మా సతీమణి కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకోబడింది. సో ఇవన్నీ కూడా నేను చేసిన కేవలం నేను తీసుకున్న ఆయుధమే నాకు సహకరిస్తుందని నా ఉద్దేశం. సార్ ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఉండాలి, ప్రజానాయకుడిగా ముందుకెళ్ళాలి అనే ఆలోచన ఏంటి సార్? అంటే కొంతవరకు పూర్తి స్థాయిలో ఇంతలాగా స్టెప్ బై స్టెప్ అలా వచ్చేస్తున్నారు విజయవంతంగా, మీకు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదా? బోరు అంటే బోర్ అనిపించే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఉదయం లేచిన కాంచి ప్రజలు కలవటం, వాళ్ళ సమస్యలు చెప్పటం, లేకపోతే ఒకళ్ళ కష్ట నష్టాలు మాట్లాడుకోవటం, ఇవన్నిటితో ఇక దానికి అలవాటు పడిపోయాం. దాని మీద ఈ బోరా ఆపేద్దామా ఈ ఆలోచనలు అయితే రాలేదు. సార్ పార్టీ మారడానికి ప్రధానమైన కారణం గల్లా జయదేవ్ గారు, కేసీఆర్ నాని గారు, కొంతమంది ప్రముఖులు చంద్రబాబు గారిని భేటీ అయినప్పుడు బొకేనే ఇంత ముప్పు తీసుకొచ్చి పెట్టిందంటారా? ఫ్లవర్ బొకే అంటే అది ఫ్లవర్ బొకే చూసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరం, అందరూ ఇబ్బంది ఫీల్ అయినమాట వాస్తవం. ప్రతి ఒక్కళ్ళు కూడా నాని గారి బిహేవియర్ బాగోలేదు అన్నమాట వాస్తవం. అక్కడ సందర్భం ఎందుకు ఆయన తోసాడో ఏమో మనకు తెలీదు. బట్ అది సీన్ మాత్రం చూడటానికి ఇబ్బందికరంగా ఉండమాత్రం చాలా మంది దాన్ని ఫీల్ అయినమాట వాస్తవం. సార్ గతంలో వల్లభనేని గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ, సో ఆయన భువనేశ్వరి గారిని దూషించినప్పుడు ఆ టైంలో బయటకు వచ్చి ఏ ఒక్కరు మాట్లాడలేదు, ఏ ఒక్కరు ఖండించలేదు అని చెప్పి అదే ప్రధానమైన కారణంగా మన బోడే ప్రసాద్ గారు సీటు మొన్నటి వరకు కన్ఫర్మ్ చేయకపోవడానికి కారణం అయి ఉండొచ్చా సార్? అంటే అదే ప్రధాన కారణం అయితే నాకు ఇవ్వకూడదు సీటు. అసలు ఎంపీ గారు కూడా ఆయన మాట్లాడారు, బాగా మాట్లాడి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి వెంకన్న గారు, ఆయన బాగా వ్యతిరేకించారు. అది మేము ఒక షాక్ గురయ్యి అసలు ఏంటి ఇంత దరిద్రమైన విధానానికి ఎందుకు ఇతను వంశీ వచ్చాడు, ఏమైపోతాడు, అసలు ఇలాంటి పరిస్థితి ఎలా జీర్ణించుకుంటారు ప్రజలు అని చెప్పి మేము మా స్థాయిలో అందరి దగ్గర మాట్లాడుతుంది. ఖండించడం అంటే పెద్ద పెద్ద ప్రెస్సుల్లో అతన్ని తిట్టి ఖండించలేదు, కానీ లోకల్ ప్రెస్లో నిరంతరం ఆ విషయాన్ని, ఆ భూదేవి లాంటి తల్లి, సీతమ్మ లాంటి భూదేవి ఆవిడనన్న వాళ్ళకి ఎవరికి అది శాపంగా మారుద్ది, ఎవరో ఆవిడనన్నా వాళ్ళు ఆవిడ శాపానికి గురవుతారని నేను అనుకున్నాను, చాలాసార్లు చెప్పాను. కాదు ఖండించి ఒక ధర్నా చేసి అతని ఇంటి మీదకి అటు వెళ్ళలేదు. కానీ ఇవాళ ఉన్న పోలీస్ వ్యవస్థ గతంలో ప్రతిపక్షాలకి పోలీసు వ్యవస్థ ఇచ్చిన గౌరవం కనుక ఇవాళ ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులతో కూటమిగా ఆదరణ తీసుకుని ముందుకెళ్తున్నారు. చెమటలు నేను పట్టించానని చెప్పేసి మీ ప్రత్యర్థి అయినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంట. ఓకే, వాళ్ళు ఏంటంటే చెప్పొచ్చు, ప్రతి విషయాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అడిగితే ఆయన ప్రతిపక్ష ఓటు చీలనివ్వను, ఈ రాక్షసుని అంతమొందిస్తానని చెప్పి ఆయన శపథం చేశారు. అది మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇక్కడ అనుకోకుండా కూడా అంటే ఆయన కలుస్తానన్న మనుషుల్ని కలుపుకోకుండా ముందుకు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఆయన కలుస్తానన్నారు, కలుపుకున్నాం. ఆయన కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు కలుస్తా అన్నారా? అంతే కదా, ప్రతిపక్ష ఓటు చీలనివ్వనంటే అర్థం అదే కదా. దాని అర్థం ఏంటి? ఇంకా టీడీపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి అసలు? ఇవాళ టీడీపీ పార్టీ గతంలో అనేక మెరుగైన ఫలితాలు చూపించింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడింది. ఇలాంటి గంజాయి ఇలాంటి పరిస్థితులు మనకు రాలేదు. ఇవాళ చూస్తే అంత గంజాయి అయిపోయింది, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, యువత నిర్వీర్యం అయిపోతుంది. ఇంకా అనేక మంది ఇవాళ 5 లక్షల మంది మద్యం దాగి మరణించారు, 33,000 మంది బాలికలు అదృశ్యమైపోయారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆంధ్ర రాష్ట్రం యొక్క మనుగడ ఏంటి? ఒకప్పుడు భారతదేశానికి ఒక సుఖాన్లాగా మార్గదర్శనం ఉండే ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఈ విధంగా తయారవటానికి ఇలాంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా అధికారులు ఉండటానికి వీలు లేదు. రేపు 24 జూన్ తర్వాత అని ఆ ఉద్దేశంతో ఇప్పుడు ప్రజలందరూ కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల యొక్క నిర్ణయానికి అనుకూలంగానే మేము అలయన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు జరిగిన ఎన్నికల్లో చిత్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడించబోతాం. వైనాడు 175 అని అంటున్నారు, మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా 160 సీట్లని మా నాయకుడు అనౌన్స్ చేశారు. దానికి 1 కూడా తక్కువ వస్తుంది.